Hello everyone, I am Srinivas. Welcome to my channel. Guys, ఈ వీడియోలో నేను ఏపీ పాలిసెట్ అండ్ ఏపీ ట్రిపుల్ ఐటీ సెట్ కోసం ఫిజిక్స్ నుంచి హీట్ లెసన్ ని డిస్కస్ చేస్తున్నాను. అండ్ అయితే దీన్ని నేను యాక్చువల్లీ డిలీట్ చేసిన సిలబస్ తో ఏదైతే న్యూ సిలబస్ ఉందో దాన్ని బేస్ చేసుకునే చేస్తున్నాను. ఓకేనా? Guys, if you are new to this channel, please subscribe to my channel. Do like this video and also share this video. For new notifications, click on the bell icon. గైస్ ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటది ఈ ఇయర్ ఏదైతే ఏపీ పాలిసీ 2021 పేపర్ ఉందో దాంట్లో మ్యాథ్స్ నుంచి ఓన్లీ 50 మార్క్స్, ఫిజిక్స్ నుంచి 40, కెమిస్ట్రీ నుంచి 30 మార్క్స్ కి పేపర్ ఉండబోతుంది. యాక్చువల్లీ ప్రీవియస్లీ మ్యాథ్స్ నుంచి 60, ఫిజిక్స్ 30, కెమిస్ట్రీ 30 ఉండేది. బట్ ఇప్పుడు ఫిజిక్స్ లో 10 మార్క్స్ పెంచారు, మ్యాథ్స్ నుంచి 10 మార్క్స్ తగ్గించారు. ఓకేనా? సో దీన్ని బేస్ చేసుకొని మీరు ప్రిపేర్ అవ్వండి. ఫిజిక్స్ కి ఆల్మోస్ట్ మ్యాథ్స్ తో పాటు ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది ఈ పేపర్ లో. So physics is too crucial for this paper and prepare well. Okay, let's get started. So this is our first question. Heat is a form of dash in dash and it transfers from dash body to dash body. So నేను దీన్ని యాక్చువల్ గా హీట్ డెఫినిషన్ నుంచే తీసుకున్నాను. సో మనం యాక్చువల్ గా ఏం చెప్తాం, హీట్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. సో హీట్ ఈజ్ వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఇన్ డాష్. సో హీట్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ట్రాన్సిట్ అనేది చదువుతాం. So heat is a form of energy in transit and it transfers from dash body to dash body. So heat అనేది form of energy and ఇది ఏ బాడీ నుంచి ఏ బాడీకి వెళ్తుంది అంటే హై టెంపరేచర్ బాడీ టు లో టెంపరేచర్ బాడీ. ఆర్ హై టెంపరేచర్ బాడీనే మనం హాటర్ బాడీ అంటాం, లో టెంపరేచర్ బాడీనే కోల్డర్ బాడీ అని కూడా అంటాం. సో యూ కెన్ రీప్లేస్ దీస్ టు with high temperature body to low temperature body as well as hotter body to colder body. So this is simply the definition for heat. Okay. So this is the next question. For heat flow between two bodies, which of the following statements must be true? Heat flow జరగాలి, రెండు బాడీస్ మధ్య హీట్ ఫ్లో జరగాలి అని అంటే ఏ స్టేట్మెంట్స్ ట్రూ అనేసి అడుగుతున్నారు. సో హీట్ ఫ్లో జరగటానికి ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, బాడీ టెంపరేచర్ షుడ్ నాట్ బి ఈక్వల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెండు బాడీస్ ఉన్నాయి, ఆ రెండు బాడీస్ యొక్క టెంపరేచర్ సమానం అవ్వకూడదు. ఓకే, సో హీట్ ఎప్పుడు కూడా హై టెంపరేచర్ బాడీ టు లో టెంపరేచర్ అంటే టెంపరేచర్ సేమ్ అవ్వకూడదు, వాటి మధ్య టెంపరేచర్ ఈక్వల్ అవ్వకూడదు, అదే కదా దాని మీనింగ్. సో ఏ ఈజ్ ఏ ట్రూ స్టేట్మెంట్. ద బాడీ షుడ్ హ్యావ్ ఎ థర్మల్ కాంటాక్ట్. అవును కదా. సో మనకి హై టెంపరేచర్ బాడీ లో టెంపరేచర్ బాడీ ఉన్నంత మాత్రాన హీట్ ఫ్లో జరగదు. ఆ రెండు బాడీస్ కి మధ్య ఒక మీడియం హీట్ ఫ్లోని సపోర్ట్ చేయాలి, దాన్నే మనం థర్మల్ కాంటాక్ట్ అని అంటాం. సో థర్మల్ కాంటాక్ట్ లేకపోతే హీట్ అనేది ఫ్లో అవ్వదు, కాబట్టి బి కూడా ట్రూ స్టేట్మెంటే. ద బాడీస్ మస్ట్ హ్యావ్ టెంపరేచర్ డిఫరెన్స్. వాటి యొక్క టెంపరేచర్స్ లో డిఫరెన్స్ ఉండాలి, అంటే టెంపరేచర్ సేమ్ అవ్వకూడదు. సో దీన్ని ఫస్ట్ స్టేట్మెంటే కొంచెం అటు ఇటు చేసి రాశారు. సో దిస్ ఈజ్ ఆల్సో ట్రూ. ద బాడీస్ మస్ట్ బి ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం. సో థర్మల్ ఈక్విలిబ్రియం లో ఉంటే ఏంటండి, టెంపరేచర్ సేమ్ అవుతాయి, అంటే రెండు బాడీస్ టెంపరేచర్ సేమ్, అప్పుడు హీట్ ఫ్లో జరుగుతుందా అంటే జరగదు. సో డి ఈజ్ ఎ ఫాల్స్. సో ఇక్కడ మీరు ఏబిసి దీస్ త్రీ ఆర్ ట్రూ. ఓకే, సో మనము ఏబిసి మూడు ఉన్న ఆప్షన్ ని ఇక్కడ చూస్ చేసుకోవాలి. సో హియర్ ఏబిసి ఆల్ ద త్రీ ఆర్ ట్రూ స్టేట్మెంట్స్, వేర్ డి ఈజ్ ఏ ఫాల్స్ స్టేట్మెంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ టెంపరేచర్ ఆఫ్ ఏ బాడీ. అంటే మనం ఒక బాడీ యొక్క టెంపరేచర్ ని ఎలా మెజర్ చేస్తాం. మనం ఒక బాడీ టెంపరేచర్ ఎంతో అంత తెలుసుకోవాలి. అంటే బాడీ టెంపరేచర్ ఎంత ఉందో అంతే టెంపరేచర్ ని మనం మెజర్ చేయాలి, అంటే ఈక్వల్ టెంపరేచర్. సో ఇలా ఈక్వల్ టెంపరేచర్ ని అటైన్ చేయటాన్ని మనం ఈక్విలిబ్రియం అంటాం, కాబట్టి థర్మల్ ఈక్విలిబ్రియం ఈజ్ యువర్ ఆన్సర్. So thermal equilibrium is measure of temperature of a body. Remember this, it is very important. Thermal equilibrium is measure of temperature of a body. Okay. Next question, the SI and CGS units of heat respectively are. Guys ఇక్కడ జాగ్రత్తగా చూడండి, రెస్పెక్టివ్లీ అని ఇచ్చినప్పుడు ఫస్ట్ ఏది ఇచ్చారో దానిది ఫస్ట్ ఉండాలి, సెకండ్ ఇచ్చింది సెకండ్ ఉండాలి. సో రెండు ఆప్షన్స్ లో ఉన్నాయి కదా అని సిజిఎస్ ది ఫస్ట్ ఎస్ఐ ది ఫస్ట్ తీసుకుంటే సెకండ్ తీసుకుంటే మీకు తప్పు అవుతుంది. సో ఫస్ట్ ఎస్ఐ యూనిట్ రావాలి, తర్వాతే సిజిఎస్ యూనిట్ రావాలి. సో హీట్ యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటి, జోల్. సిజిఎస్ యూనిట్స్ ఆర్ క్యాలరీ. సో వేర్ ఇస్ ద ఆన్సర్, ద ఎస్ఐ యూనిట్ ఈస్ జోల్, సిజిఎస్ యూనిట్ ఈస్ క్యాలరీ. ఆప్షన్ బి ఇస్ ది ఆన్సర్. బట్ మీరు ఆప్షన్ ఏని తీసుకున్నట్టయితే ఇది తప్పు. ఎందుకు, అది తీసుకుంటే ఎస్ఐ క్యాలరీ, సిజిఎస్ జోల్ అని చెప్పినట్టు. ఓకేనా. సో టేక్ కేర్ వైల్ చూసింగ్ an option in such type of question.
So here SI unit is joule, CGS unit is calorie. Okay. Next question. What is the value of 100 calories in joule? So we know that 1 calorie. What is 1 calorie? 1 calorie means 4.186 joule. 1 calorie means 4.186 joule. So this is very important. 1 calorie means 4.186 joule. So they are asking 100 calorie. So 4.186 into 100, which is nothing but 418.6. So that is option C is the answer. So 1 calorie ante 4.186 joule. That is very important. So ikkada 100 calorie annaru kabatti 418.6 joule. Okay na? Next question. Absolute temperature of a body is directly proportional to. So first of all, absolute temperature ante entandi? The temperature expressed in SI scale is known as absolute temperature. Very important. Absolute temperature is the temperature expressed in SI scale. And ikkada వాళ్ళు ఏమంటున్నారు, ఇది దేనికి ప్రపోర్షనల్? ఇది మనం చాలాసార్లు చదివి ఉంటాం. ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది కైనెటిక్ ఎనర్జీ, ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్. ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ఎ బాడీ ఈజ్ ఈక్వల్ టు. బేసిక్ గా ఇంటర్నల్ ఎనర్జీ అంటే పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. బట్ మనకి కైనెటిక్ ఎనర్జీలో మళ్ళీ 3 టైప్స్ ఉన్నాయి. దోస్ ఆర్ లీనియర్, రొటేషనల్ అండ్ వైబ్రేషనల్. సో హియర్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. What is internal energy? Internal energy is the sum of potential energy, linear kinetic energy, rotational kinetic energy and vibrational kinetic energy. Okay. Next question. Temperature of a body at 100 degrees Celsius in SI scale is. So here SI means they are asking in Kelvin scale. Okay. 100 degrees Celsius ni Kelvin scale lo చెప్పమంటున్నారు. So మనం దేన్నైనా సెల్సియస్ నుంచి కెల్విన్స్ లోకి మార్చాలంటే you know the formula. What is the formula? K equals to 273 plus C. ఓకే. సో ఇచ్చిన సెల్సియస్ కి 273 ని యాడ్ చేస్తే అది కెల్విన్ స్కేల్ లోకి కన్వర్ట్ అవుతుంది. సో హియర్ కెల్విన్ స్కేల్ ఇస్ ఆల్సో ఎస్ఐ స్కేల్. సో 100 plus 273 which is nothing but 373 Kelvin. So the answer is 373 Kelvin. So just remember that Celsius to SI scale conversion, what is that? You need to add 273. Okay. Next question. Which material is used in thermometer? It is well known that we use mercury in the thermometer. Option B is the answer. Working principle of a thermometer is. So మనకి థర్మామీటర్ లో మెర్క్యూరీని పెట్టాం. మనకి ఆ మెర్క్యూరీ హీట్ తగలంగానే ఏమవుతుందండి? మూవ్ అవుతుంది. అంటే విచ్ ఈస్ ఎక్స్పాండింగ్. సో థర్మామీటర్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటంటే మెటీరియల్స్ ఎక్స్పాండ్స్ ఆన్ హీటింగ్ ఆర్ సాలిడ్ ఎక్స్పాండ్స్ ఆన్ హీటింగ్. హియర్ ఆప్షన్ బి ఈస్ ది ఆన్సర్. సో ఇక్కడ మెర్క్యూరీ హీట్ తగలంగానే ఎక్స్పాండ్ అవుతుంది కదా. సో దట్ ఈస్ ద ప్రిన్సిపల్ వీఆర్ యూజింగ్ హియర్. ఇట్ ఈస్ సాలిడ్స్ ఎక్స్పాండ్స్ ఆన్ హీటింగ్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్చర్స్? సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్చర్స్ ఏం చెప్తుందంటే హీట్ లాస్ట్ బై ఏ హాట్ బాడీ ఈక్వల్స్ టు హీట్ గెయిన్డ్ బై ద కోల్డ్ బాడీ. దీన్నే మనం నెట్ హీట్ లాస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు నెట్ హీట్ గెయిన్డ్ అని కూడా చెప్తాం. సో నెట్ హీట్ లాస్ట్ ఈక్వల్స్ టు నెట్ హీట్ గెయిన్ ఆర్ heat lost by hot body equals to heat gained by cold body. Okay. Next question. Express 273 Kelvin in Celsius scale. So మనం సెల్సియస్ టు కెల్విన్ లోకి 273 యాడ్ చేస్తాం. కెల్విన్ టు సెల్సియస్ అంటే 273 ని సబ్ట్రాక్ట్ చేస్తాం. సో ఇక్కడ 273 ఇచ్చారు కాబట్టి 273 లో నుంచి 273 ని సబ్ట్రాక్ట్ చేస్తే we left with 0 degree Celsius. So the answer is 273 Kelvin means 0 degree Celsius. Okay. సో ద నెక్స్ట్ వన్ ఈస్ డెఫినిషన్ ఫర్ 1 calorie. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. 1 calorie డెఫినిషన్ మీకు తెలిస్తే ప్రాబ్లమ్స్ ని చాలా ఈజీగా చేయొచ్చు. జాగ్రత్తగా వినండి. 1 calorie అంటే మనం 1 గ్రామ్ వాటర్ ని తీసుకొని ఆ 1 గ్రామ్ వాటర్ 1 డిగ్రీ టెంపరేచర్ ని మార్చుకోవటానికి మనం ఎంతైతే హీట్ ని ఇవ్వాలో దట్ హీట్ వి కాల్ యాజ్ 1 calorie. సో క్యాలరీస్ ఆర్ హీట్. ఓకే. హీట్ యొక్క సీజెస్ యూనిట్ క్యాలరీ. అంటే మనం ఖచ్చితంగా ఇక్కడ క్యాలరీ అంటే హీట్ నే రిఫ్లెక్ట్ చేస్తున్నాం. సో ఎంత హీట్ కావాలి మనకి? ఒక 1 గ్రామ్ వాటర్ తీసుకొని ఆ 1 గ్రామ్ వాటర్ యొక్క టెంపరేచర్ ఎంత పెంచాలి? 1 డిగ్రీ పెంచాలి. సో అన్ని 1లే. 1 గ్రామ్ వాటర్ టెంపరేచర్ 1 డిగ్రీ మారాలి. దీనికోసం మనం ఇచ్చే హీట్ ఏమంటాం? 1 calorie అనేసి అంటాం. సో ఇట్ ఈస్ ది అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ బై 1 gram of water to raise its temperature by 1 degree Celsius. Okay, మీకు గుర్తుంటదని అనుకుంటున్నాను. It is very important. Okay. Next question. A body of mass 50 grams at 50 degrees Celsius and body of mass 50 grams at 30 degrees Celsius are mixed. What is the temperature of the mixture?
So we know the formula for final temperature. It is capital T is equals to m1 t1 plus m2 t2 by m1 plus m2. So ఈ ఫార్ములాని యూజ్ చేసి క్యాపిటల్ T ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇక్కడ m1 is 50, t1 is also 50. So m1 into t1, so 50 into 50 will be getting it as 2500 plus m2 is 50, t2 is 30. So 50 into 30, it will be giving you 1500 divided. So what is m1 plus m2? Here m1 is 50, m2 is also 50. So m1 plus m2, that is 100. So you'll be getting it as 4000 by 100. So final temperature is 40 degrees Celsius. So what is the final temperature attained? It is 40 degrees Celsius. So మీరు ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, ఏ వాల్యూస్ ఇచ్చినా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. The formula is for final temperature capital T equals to m1 t1 plus m2 t2 by m1 plus m2. Next question. A body of mass 50 grams at 50 degrees and body of mass 50 grams at 30 degrees are mixed. What is the heat lost and heat gained? So ఇక్కడ heat loss to heat gain గురించి అడుగుతున్నారు. సో ఇంతకు ముందల ప్రాబ్లమ్ సేమ్ ఇదే ప్రాబ్లం, మనకు అక్కడ ఫైనల్ టెంపరేచర్ ఎంత వచ్చిందండి, 40 డిగ్రీ సెల్సియస్ అనేసి వచ్చింది. సో మనకి ఫార్ములా ఏంటి హీట్ గెయిన్ ఆర్ హీట్ లాస్ట్ కి? Q is equals to ms delta T. ms delta T, where m is mass, s is specific heat, delta T is change in temperature. సో ఇక్కడ వాళ్ళు ఏమి ఇవ్వలేదు, మెటీరియల్ ఏమి ఇవ్వలేదు కాబట్టి let us assume specific heat is 1. సో it is water, specific heat is 1. సో చూద్దాం, ఫస్ట్ హీట్ లాస్ట్ చూద్దాం. హీట్ లాస్ట్, సో ఇక్కడ చూడండి 50 grams ని ఇనీషియల్ గా ఎక్కడ తీసుకున్నారు, 50 డిగ్రీస్ దగ్గర తీసుకున్నారు. అయితే ఫైనల్ టెంపరేచర్ ఎంత మిక్సర్ ది 40 డిగ్రీస్. అంటే డెల్టా టీ ఏంటి, చేంజ్ ఇన్ టెంపరేచర్ 50 minus 40, ఇట్ ఈస్ 10. సో హియర్ మాస్ ఈస్ 50, స్పెసిఫిక్ హీట్ ఈస్ 1 into what is delta T? Delta T is change in temperature 50 to 40, so change is 10. So how much calorie? 500 calorie of heat is lost. సో మనకి మెథడ్ ఆఫ్ మిక్చర్స్ ప్రకారం హీట్ లాస్ట్ ఈక్వల్స్ టు హీట్ గెయిన్ రావాలి. సో ఇప్పుడు హీట్ గెయిన్ చూద్దాం. హీట్ గెయిన్ కి ఈజ్ ఈక్వల్స్ టు వాట్ ఈస్ m? m is the mass. Here also m is 50 into s is 1 delta T. ఇక్కడ ఇనిషియల్ టెంపరేచర్ 30 బట్ ఫైనల్ టెంపరేచర్ ఎంత 40. సో 30 నుంచి 40 అంటే 10 డిగ్రీస్ పెరిగింది. అగైన్ చేంజ్ ఇన్ టెంపరేచర్ ఇస్ 10, విల్ బి గెటింగ్ ఇట్ యాజ్ 500 క్యాలరీ. ఓకేనా? సో ఇక్కడ మనం హీట్ లాస్ టు హీట్ గెయిన్ కి ముందర మనకి ఏం కావాలంటే ఫైనల్ టెంపరేచర్ కావాలి. సో ఈ ఫైనల్ టెంపరేచర్ ని బేస్ చేసుకుని మనం హీట్ లాస్ ని హీట్ గెయిన్ ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకేనా? అండ్ మనకేం తెలుసు, హీట్ లాస్ ఈక్వల్స్ టు హీట్ గెయిన్. సో ఏదో ఒకటి కనుక్కుంటే రెండోది ఆటోమేటిక్ గా ఈక్వల్ అవుతుంది. అండ్ ఇక్కడ ఈ కేసులో హీట్ లాస్ ఈక్వల్స్ టు హీట్ గెయిన్ ఈక్వల్స్ టు 500 క్యాలరీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Water of mass 50 grams at 50 degrees Celsius are required to rise its temperature to 60 degrees. How many calories are required? So ఇక్కడ వాటర్ 50 grams తీసుకున్నాం. సో మాస్ 50 grams, ఇనిషియల్ టెంపరేచర్ 50 అంట, ఫైనల్ టెంపరేచర్ 60. అంటే డెల్టా టీ ఎంత 10 డిగ్రీస్ చేంజ్ రావాలి. మనము 1 క్యాలరీ అంటే ఏం చెప్పుకున్నాం, 1 గ్రామ్ కి 1 డిగ్రీ పెరుగుతుంది అనేసి చెప్పుకున్నాం. సో ఇక్కడ 50 grams కి 100 పెరగాలంటే 50 grams కి 10 పెరగాలంటే 1 గ్రామ్ కి 1 డిగ్రీ పెరగటానికి 1 క్యాలరీ. 1 గ్రామ్ కి 10 డిగ్రీస్ పెరగటానికి 10 క్యాలరీస్ అవసరం, రైట్? ఇప్పుడు ఎన్ని గ్రామ్స్, 50 grams కి 10 డిగ్రీస్ పెరగాలి అంటే ఎంత కావాలి, 50 into 10 which is nothing but 500 క్యాలరీస్ కావాలి. వాట్ ఈస్ ద ఆన్సర్? 500 క్యాలరీ. సో దీన్నే మీరు సింపుల్ గా ఇంకో ఫార్ములా కూడా చేయొచ్చు, దట్ ఈస్ Q is equals to ms delta T. You can simply use this formula, Q equals to ms delta T. Here m is the mass, mass is 50 into s is the specific heat, for water it is 1, into delta T is the change in temperature. So initial temperature is 50, final is 60, so the change is 10 degree. So 50 into 1 into 10, you will be getting it as 500 calorie. So the answer is 500 calorie. So the next one is the definition for specific heat and what is the formula for specific heat. Guys, this is also very important. And first of all, ఈ పాయింట్ చూడండి,
స్పెసిఫిక్ హీట్ డిపెండ్స్ అపాన్ నేచర్ ఆఫ్ ద మెటీరియల్. ఓకేనా? సో స్పెసిఫిక్ హీట్ అనేది మెటీరియల్ యొక్క నేచర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ అసలు స్పెసిఫిక్ హీట్ అంటే ఏంటో చూద్దాం. The amount of heat required by 1 gram of any material to raise its temperature by 1 degree Celsius. మీరు క్యాలరీ డెఫినేషన్ ని చూసినట్టయితే అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ బై 1 గ్రామ్ ఆఫ్ వాటర్ అని ఉంటుంది. బట్ వేరస్ స్పెసిఫిక్ హీట్ ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ బై 1 గ్రామ్ ఆఫ్ ఎనీ మెటీరియల్ టు రైజ్ ఇట్స్ టెంపరేచర్ బై 1 డిగ్రీ. దీన్నే మనం రేట్ ఆఫ్ రైజ్ ఆఫ్ టెంపరేచర్ ఆఫ్ యర్ బాడీ అని కూడా అంటాం. సో సింపుల్ గా వాట్ ఈస్ రేట్ ఆఫ్ రైజ్ ఆఫ్ టెంపరేచర్ ఆఫ్ యర్ బాడీ? ఇట్ ఈస్ ద స్పెసిఫిక్ హీట్. అంటే ఒక మెటీరియల్ ని తీసుకుంటే ఆ మెటీరియల్ ఎంత ఫాస్ట్ గా దాని టెంపరేచర్ ని రైజ్ చేసుకోగలదు అనే విషయాన్ని మనకి ఎవరు చెప్తారంటే స్పెసిఫిక్ హీట్ చెప్తుంది. అండ్ ఇందాకలా మనం ఆల్రెడీ ఒక ఫార్ములా వాడాం, Q is equals to MS డెల్టా T అనేసి. దాని నుంచి స్పెసిఫిక్ హీట్ కి ఫార్ములా ఏంటంటే S is equals to Q divided by M into delta T. So this is the formula for specific heat. Remember, specific heat S is equals to Q divided by M into delta T. This is the very important formula. Okay na? Next one, what are the CGS and SI units for specific heat? We know that the CGS unit for specific heat is calorie by gram degree Celsius, and in SI it is joule by kg Kelvin. So ఒక్కసారి ఫార్ములా రిమెంబర్ చేయండి. దట్ ఈస్ స్పెసిఫిక్ హీట్ S ఈక్వల్స్ టు Q బై M డెల్టా T. Q అంటే హీట్, M అంటే మాస్, డెల్టా T అంటే టెంపరేచర్, చేంజ్ ఇన్ టెంపరేచర్ విచ్ ఈస్ ఆల్సో టెంపరేచర్. సో CGS లో చూడండి, మనకి హీట్ కి CGS యూనిట్ ఏమో క్యాలరీ, మాస్ కి గ్రాము, టెంపరేచర్ కేమో సెల్సియస్. వేరస్ హీట్ SI యూనిట్ ఈస్ జౌల్, మాస్ కి కిలోగ్రామ్, డెల్టా T టెంపరేచర్ కి వచ్చేసి కెల్విన్. సో మీకు ఫార్ములా గుర్తున్న ఇండివిజువల్ గా సబ్స్టిట్యూట్ చేసుకొని కూడా మనం యూనిట్స్ ని తెచ్చుకోవచ్చు. లేదంటే డైరెక్ట్ గా గుర్తుంచుకోండి, CGS యూనిట్ ఫర్ స్పెసిఫిక్ హీట్ ఆర్ calorie by gram degree Celsius, whereas in SI it is joule by kg Kelvin. Very important, please remember this. Next question, material A of 1 gram at 12 degrees taken 8 calories to reach 20 degree, whereas material B of 1 gram at 12 degrees taken 4 calories to reach 16 degree. సో ముందల మెటీరియల్ ఏ కి మెటీరియల్ బి కి స్పెసిఫిక్ హీట్ ఎంత ఉందో చూడండి. సో మెటీరియల్ ఏని 1 గ్రామ్ తీసుకున్నారంట. ఈ 1 గ్రామ్ 12 డిగ్రీస్ నుంచి 20 డిగ్రీస్ కి వెళ్ళటానికి అంటే చేంజ్ ఎంత జరిగిందండి? 8 డిగ్రీస్ జరిగింది. అంటే 8 డిగ్రీస్ చేంజ్ అవ్వటానికి 8 క్యాలరీస్ తీసుకుందంటే 1 డిగ్రీ చేంజ్ అవ్వటానికి ఎంత తీసుకుంది? 1 క్యాలరీ తీసుకుంది. ఎవరు? మెటీరియల్ ఏ. అంటే మెటీరియల్ ఏ 1 గ్రామ్ తీసుకున్నారు. ఆ 1 గ్రామ్ మెటీరియల్ 1 డిగ్రీ చేంజ్ అవ్వటానికి ఎంత హీట్ ని తీసుకుంది? 1 క్యాలరీ తీసుకుంది. ఓకేనా? దట్ ఈస్ ఫ్రమ్ మెటీరియల్ ఏ డేటా. మెటీరియల్ బి చూడండి, మెటీరియల్ బి కూడా ఎంత తీసుకున్నారు? 1 గ్రామే తీసుకున్నారు. ఎక్కడ తీసుకున్నారు? 12 డిగ్రీస్ తీసుకున్నారు. ఓకేనా? 12 డిగ్రీస్ దగ్గర తీసుకున్నారు. ఎక్కడికి వెళ్ళిందండి? 16 డిగ్రీస్కి వెళ్ళింది. సో వాట్ ఈస్ ద చేంజ్? 12 to 16 డిగ్రీ అంటే 4 డిగ్రీస్ చేంజ్ అయింది. 4 డిగ్రీస్కి ఎంత తీసుకుంది? 4 క్యాలరీ తీసుకుంది. అంటే 1 డిగ్రీకి ఎంత తీసుకున్నట్టు? ఇది కూడా 1 క్యాలరీయే. అంటే మెటీరియల్ బిని కూడా 1 డిగ్రీ తీసుకున్నప్పుడు ఆ 1 డిగ్రీ చేంజ్ కి ఎంత తీసుకుంది? 1 క్యాలరీ తీసుకుంది. ఓకేనా? ఐఎమ్ రిపీటింగ్ అగైన్, మెటీరియల్ ఏ 12 డిగ్రీస్ టు 20 డిగ్రీస్ అంటే 8 డిగ్రీస్ మారింది. ఈ 8 డిగ్రీస్కి ఎంత తీసుకుంది? 8 క్యాలరీ. 8 డిగ్రీస్కి 8 క్యాలరీ అంటే 1 డిగ్రీకి 1 క్యాలరీ తీసుకుంది మెటీరియల్ ఏ. మెటీరియల్ బి చూడండి, 12 to 16 4 డిగ్రీస్ చేంజ్ అయింది. 4 డిగ్రీస్కి 4 క్యాలరీ అంటే 1 డిగ్రీకి 1 క్యాలరీ. ఓకేనా? సో ఏదైనా ఒక మెటీరియల్ 1 గ్రామ్ తీసుకున్నప్పుడు 1 డిగ్రీ చేంజ్ అవ్వటానికి అది తీసుకునే హీట్ దాని స్పెసిఫిక్ హీట్. సో మెటీరియల్ ఏ స్పెసిఫిక్ హీట్ ఎంత? 1 క్యాలరీ బై గ్రామ్ డిగ్రీ సెల్సియస్. మెటీరియల్ బి కూడా స్పెసిఫిక్ హీట్ 1 క్యాలరీ బై గ్రామ్ డిగ్రీ సెల్సియస్. సో మెటీరియల్ ఏ కి మెటీరియల్ బి కి రెండింటి యొక్క స్పెసిఫిక్ హీట్ సేమ్. సో హియర్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ బోత్ ఈస్ సేమ్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఎనర్జీ స్టోరేజ్ హౌసెస్ ఆన్ ఎర్త్. సో మనకు తెలుసు ఎనర్జీ స్టోరేజ్ హౌసెస్ ఆన్ ఎర్త్ ఎవరు అంటే ఓషియన్స్. ఓషియన్స్ ని మనం ఎనర్జీ స్టోరేజ్ హౌసెస్ ఆన్ ఎర్త్ అనేసి పిలుస్తాం. ఓకేనా? రిమెంబర్ దిస్, ఓషియన్స్ ఆర్ ద ఎనర్జీ స్టోరేజ్ హౌసెస్ ఆన్ ఎర్త్. ఇండస్ట్రియల్ కూలెంట్.
సో మనం ఇండస్ట్రియల్ కూలెంట్ అని ఎవరిని అంటాం? వాటర్. వాటర్ ఈస్ ద ఇండస్ట్రియల్ కూలెంట్ బికాస్ ఇట్ హ్యాస్ హైయెస్ట్ స్పెసిఫిక్ హీట్. ఓకే, వాటర్ ఈస్ ద ఇండస్ట్రియల్ కూలెంట్. నెక్స్ట్ వన్, వై వాటర్ మెలాన్ ఈస్ కూల్ ఫర్ లాంగ్ టైమ్. సో వాటర్ మెలాన్ ఎందుకు ఎక్కువసేపు కూల్ గా ఉంటదంటే, వాటర్ మెలాన్ కంటైన్స్ వాటర్ and water specific heat is high. So the answer is it contains water whose specific heat is high. Okay. Next one, samosa is cool from outside but hot inside. దీనికి రీజన్ ఏంటి? సో మనకి ఏవైతే ఇంగ్రీడియంట్స్ లోపల యూజ్ చేసామో సమోసాలో వాటి యొక్క స్పెసిఫిక్ హీట్ ఎక్కువ కాబట్టి they retained the hotness for long time. Okay, the specific heat of ingredients inside samosa is more compared to the outside layer. Okay. సో ద నెక్స్ట్ వన్, గైస్ ఈ మోడల్లో మీకు ఇయర్ కి ఒక ప్రాబ్లం ఖచ్చితంగా వస్తూనే ఉంటది. కాకపోతే ఒక్కోసారి ఈక్విలిబ్రియం అడుగుతారు, ఒక్కోసారి హీట్ ఫ్లో డైరెక్షన్ అడుగుతారు. నేను రెండు మోడల్స్ ని కంబైన్ చేసి పెట్టాను. ఇలా ఏది ఇచ్చినా సరే ముందల టెంపరేచర్స్ ని సేమ్ గా ఒకటే ఫార్మాట్ లోకి తెచ్చుకోండి. సో ఇక్కడ మనకి 3 సిచ్యువేషన్స్ ఇచ్చారు. 3 సిచ్యువేషన్స్ లో రెండు బాడీస్ యొక్క టెంపరేచర్స్ ఇచ్చారు. సో ఇలా ఇచ్చినప్పుడు మనం రెండింటిని ఒకటే స్కేల్లోకి మారుద్దాం. సో నేను ఇక్కడ కెల్విన్స్ లోకి మార్చుకుంటున్నాను బికాస్ సింపుల్ గా ఎడిషన్ కాబట్టి. సో చూడండి 60 డిగ్రీస్. సో 60 డిగ్రీ ప్లస్ 273 మనకి ఏమవుతుంది అంటే 333 కెల్విన్. సో బాడీ ఏ యొక్క టెంపరేచర్ 338 కెల్విన్, బాడీ బి యొక్క టెంపరేచర్ 333 కెల్విన్. ఎక్కడ? సిచ్యువేషన్ 1 లో. సిచ్యువేషన్ 2 లో చూడండి 49 ప్లస్ 273 ఇట్ ఈస్ 322. ఓకే, 322 కెల్విన్. 322 కెల్విన్. ఇది కూడా 322 కెల్విన్. సిచ్యువేషన్ 3 లో చూడండి బాడీ ఏకేమో 300 కెల్విన్, బాడీ బి 30 డిగ్రీ సెల్సియస్ కాబట్టి 30 ప్లస్ 273 ఇట్ విల్ గివ్ యూ 303 కెల్విన్. ఓకే, ఇట్ ఈస్ 303. సో ఇప్పుడు చూడండి, ఇన్ విచ్ సిచ్యువేషన్ ద బాడీస్ ఆర్ ఇన్ ఈక్విలిబ్రియం. ఏ సిచ్యువేషన్ లో బాడీస్ ఈక్విలిబ్రియం లో ఉన్నాయి? ఈక్విలిబ్రియం అంటే ఏం తెలుసు మనకి? టెంపరేచర్ సేమ్ అవ్వాలి. సో సిచ్యువేషన్ 1 లో 338 333. సో దే ఆర్ నాట్ ఈక్వల్. సిచ్యువేషన్ 2 లో చూడండి 322 322. సో సిచ్యువేషన్ 2 లో రెండు బాడీస్ యొక్క టెంపరేచర్ సేమ్ కావటం వల్ల సిచ్యువేషన్ 2 లో మనకు ఆ బాడీస్ అనేవి ఈక్విలిబ్రియం లో ఉంటాయి. సో బాడీస్ ఏ సిచ్యువేషన్ లో ఈక్విలిబ్రియం లో ఉన్నాయండి? సిచ్యువేషన్ 2 లో. నెక్స్ట్ చూడండి, ఇన్ విచ్ సిచ్యువేషన్ హీట్ ఫ్లోస్ ఫ్రమ్ ఏ టు బి. ఏ నుంచి బికి వెళ్ళాలంట. అంటే ఏ ఏమో హాటర్ బాడీ, బి ఏమో కూలర్ బాడీ. ఆర్ ఏ ఇస్ ద హై టెంపరేచర్, బి అనేది లో టెంపరేచర్. ఏకి హై టెంపరేచర్, బికి లో టెంపరేచర్ ఎక్కడ ఉంది? సిచ్యువేషన్ ఏ చూడండి, ఏకి 338, బికి 333. సో ఏ ఈజ్ హై టెంపరేచర్, బి ఈజ్ లో టెంపరేచర్. సో ఇన్ సిచ్యువేషన్ 1, ఓకేనా. And in situation 3, A is 300, B is 303. So B is high temperature, A is low temperature. So B to A వెళ్తది in situation 3. I hope you understand this. సో ఈ మోడల్లో మీకు ప్రాబ్లం వస్తుంది. సో జాగ్రత్తగా చూసి చేయండి, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, CGS and SI specific heat values for water. సో మనకు తెలుసు వాట్ ఈస్ ద SI specific heat and CGS specific heat. So in CGS, the specific heat of water is 1 calorie by gram degree Celsius. So the specific heat of water in CGS is 1 calorie by gram degree Celsius. And in SI, it is 4180 joule by kg Kelvin. Okay. So the SI specific heat is 4180 joule by kg Kelvin or 4.18 kilojoule by kg Kelvin. Okay. So you can also take this as an answer, that is 4.18 kilojoule by kg Kelvin. Guys, ఇది actually AP IIIT set 2020 అడిగిన క్వశ్చన్, ఓకేనా. గైస్ మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. న్యూ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.